సీతమ్మ విసిరిన నగలు హనుమంతుడికి ఎలా దొరికాయో మీకు తెలుసా? రావణుడు సీతమ్మను అపహరించి పుష్పక విమానంలో ఆకాశ మార్గంలో లంకకు తీసుకువెళ్తున్నాడు. ఆ క్షణంలో సీతమ్మ మనసు భయంతో నిండిపోయింది. సీతమ్మ రామ లక్ష్మణ అని పిలుస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. సీతమ్మ తాను వెళ్తున్న దారిని రాముడికి తెలియజేయడానికి తన ఒంటిపై ఉన్న ఆభరణాలను ఒక్కొక్కటిగా తీసి కిందకు విసిరింది. ఆ సమయంలో కింద ఋష్యముఖ పర్వతంపై హనుమంతుడు తన వానర మిత్రులతో కలిసి ఉన్నాడు. ఆకాశం నుండి మెరుస్తూ పడుతున్న ఆ ఆభరణాలను చూసి వానరులందరూ ఆశ్చర్యపోయారు. హనుమంతుడు ఆ ఆభరణాలను చేతిలోకి తీసుకుని వాటిని చూడగానే అవి సామాన్యమైన ఆభరణాలు కావని, ఏదో గొప్ప ఇల్లాలు ఆపదలో ఉండి విసిరిన గుర్తులని హనుమంతుడికి అర్థమైంది. అప్పుడు హనుమంతుడు ఆ ఆభరణాలను ఎంతో పవిత్రంగా భావించి జాగ్రత్తగా దాచిపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత సీతమ్మ కోసం అడవిలో వెతుకుతున్న రాముడు లక్ష్మణుడు ఋష్యముఖ పర్వతం దగ్గర హనుమంతుడిని కలిశారు. అప్పుడు రాముడు ఆశతో హనుమంతుడిని చూసి, హనుమ, నా సీత గురించి నీకేదైనా జాడ తెలుసా అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు తన వద్దున్న ఆభరణాలను రాముడి ముందు ఉంచాడు.